హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? నేను అందులో గీ వేసాను. ఓకేనా? ఒక పెద్ద కప్పు నిండా గీ వేసుకున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, కాజు కిస్మిస్ అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. మనం గీలో కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇందులో కాజు బాదాం నెయ్యిలో, ఓకేనా, దేశీ గీ వాడుతున్నాను. అందులో మనం కాజు బాదం మనం రెండు బ్రౌన్స్ కలర్, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము కొంచెము నేను అందులోనే వదిలేస్తున్నాను కదా, గీ ఉంది. గీ ఆ తర్వాత కొద్దిగా లైట్గా నేను గార్నిష్ కొంచెం తీసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు మనం అందులో రవ్వ వేసుకున్నాము. గీ కొద్ది కాజు కిస్మిస్ ఆల్రెడీ అందులో ఉన్నాయి కదా, అందులోనే మనం రవ్వ వేసుకొని, రవ్వ మంచి పూల్గా సాఫ్ట్గా, రవ్వ కేసరి అంటే మంచిగా తినేటప్పుడు బాగుండాలి కదా, అంటే కుల్ల రావాలని. సో నేను గీలోనే బాగా దాన్ని చిన్న గ్యాస్ సిమ్లో పెట్టి నేను వేయించుకుంటున్నాను అనమాట. ఒక పక్కన మనం హాట్ వాటర్ పెట్టుకుందాం. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. రవ్వ హల్వా కుల్ల కావాలంటే మనం బాగా అది చేసుకోవాలి. ఒక పక్కన నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఓకే, మనం ఇది సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా, అంటే గ్యాస్ పైన పెడితే ఎక్కువ మాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాటర్ కూడా మనకి హీట్ ఎక్కిపోతుంది. ఇలా వేసుకుందాం ఇక మనం. ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేసుకుందాం. ఓకేనా? ఇందులో మనం చక్కెర వేసుకుందాం. 2 kgs 1.5 kg నేను రవ్వ తీసుకున్నాను కదా, సో 1.5 kg ఇది తీసుకున్నాను కాబట్టి 1 kg వేస్తున్నాను నేను. 1 kg రవ్వ తీసుకొని 1.5. సారీ ఫ్రెండ్స్, టెన్షన్లో మడిపోయా, అక్కడ వాటర్ చూసుకుంటే నేను మర్చిపోయాను. మనము కిలోన్నరకి నేను 2 కిలోల చక్కెర వేసుకుంటున్నాను, కిలోన్నర రవ్వకి. సో మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి. నేను చక్కెర మాత్రం 2 కిలో వేసుకుంటున్నాను, ఇందులో సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఓకేనా? అక్కడ మనకు వాటర్ కూడా బాయిల్డ్ అవుతుంది, మన వాటర్ కూడా ఇందులో వేసుకుందాం ఇక. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, నేను మాత్రం హాట్ వాటర్ అందులో వేసాను అనమాట. వేడి నీళ్ళు అందులో వేసాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ పైకి చూసారా ఎలా వచ్చాయో. సో ఉడుకు నీళ్ళు మనం రవ్వ దాంట్లో పోసాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కలుపుతూ ఉండాలి, లేకపోతే ఎక్కువ కలపకండి, మామూలుగా కలుపుకోండి, లేకపోతే కింద అడుగు పడిపోతుంది అనమాట, అడుగు పట్టేస్తుంది కింద. ఓకేనా? బాగా మనము ఉడకనిద్దాం. ఒకసారి ఉడికించిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం, ఎందుకంటే కింద అడుగు పట్టేస్తుంది. ఓకేనా? ఇంతకుముందు నేను కలిపినానే కలపట్లేదు, సో నార్మల్గా కలుపుకోండి, ఎక్కువ కలపకండి. ఓకే? అడుగు పడుతుంది, చూసుకోండి జాగ్రత్త. గుర్తున్నాయి కదా అన్నీ చెప్పింది? ఓకే ఫ్రెండ్స్, చూసారా మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఓకేనా? నేను పైకేంచి గీ వేసి, ఈ డ్రై ఫ్రూట్స్ వేసి గీ వేస్తాను. ఓకేనా? మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.